నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా సమస్తమైన ప్రవర్తన లేదు, పరిశుద్ధులుగా ఉండాలా. ఒక విషయంలోనే కాదు పరిశుద్ధత, దేవుని మందిరానికి క్రమము తప్పకుండా వచ్చే విషయంలో కూడా కాదు పరిశుద్ధత. దేవుని మందిరము వెలుపల బయట కూడా నువ్వు అదే పరిశుద్ధంగా జీవించాలా. సేవకుడు ఎదుట మాత్రమే కాదు నీ పరిశుద్ధత, సేవకుడు లేని చోట కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించాలా. నీ కుటుంబంలో పరిశుద్ధంగా ఉండాలా. నువ్వు సేవకులకు విధేయత చూపిస్తున్నావు, నీ కుటుంబీకులకు విధేయత చూపిస్తున్నావా? అన్ని స్థలాల్లో నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకుంటుండాలా. తిండి వల్ల అపవిత్రపరచబడకూడదు, తిండి వల్ల అపవిత్రపరచబడకూడదు, ఆ సీరియల్ వల్ల అపవిత్రపరచబడకూడదు, లేకపోతే నీ మాట ద్వారా అపవిత్రపరచబడకూడదు. నువ్వు ఎప్పుడూ పరిశుద్ధంగా జీవించాలా, పరిశుద్ధంగా. అప్పుడు నిన్ను దేవుడు ఆ రాకడ కొరకు నిన్ను కొనిపోతాడు.